శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి పాహిమాం రక్షమాం. శ్రీమాత్రే నమః. శివపురాణంలో స్త్రీ పురుష వయోలింగ భేదం లేకుండా రుద్రాక్షలు ధరించవలే అని చెప్పబడింది శివపురాణంలో. అలాగే అనేక పురాణాల్లో కూడా మనకి రుద్రాక్ష ధారణ గురించి తెలియజేశారు. అదేవిధంగా అనేక కథలు కూడా రుద్రాక్షలు స్త్రీలు ధరించిన విధానాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా శ్రీమూర్తులైనటువంటి దేవతామణులు ఎంతోమంది రుద్రాక్షలు ధరించారని చెప్పడానికి మనకి అనేక శిల్పాలు కానివ్వండి, అనేక ఫొటోస్లో కూడా మనం గమనిస్తున్నట్లయితే తెలిసిపోతుంది. అదేవిధంగా నారీమణులు అయినటువంటి ముని పత్నులు కానివ్వండి, మహర్షుల యొక్క పత్నులు కానివ్వండి, సాధ్వీమణులు కానివ్వండి, మాతాజీలు కానివ్వండి, యోగిని దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రుద్రాక్షలను ధరించి జప విధానాలు కానివ్వండి, వారి యొక్క అనుష్ఠాన విధానాల్లో రుద్రాక్షలను చక్కగా ధరించారు. చక్కగా వారి యొక్క సిగకి కొప్పులకి ధరించారు, దండాలకు ధరించారు, మణిబంధనలుగా ధరించారు, మహాసిద్ధమాలుగా ధరించారు. అలాగే అనేక 108 జపమాలుగా ధరించారు, అనేక విధాలుగా కంఠానికి ధరించారు. అనేక రకాలుగా శ్రీమూర్తులు రుద్రాక్షను ధరించారు. అందరూ కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా. అదేవిధంగా శ్రీశైలంలో మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు చరిత్రలో కూడా మనం చూసినట్టయితే ఆ విగ్రహాన్ని మీరు దర్శించినా కూడా అమ్మవారి చేతిలో శివలింగం, ఓ చేతిలో రుద్రాక్షమాల జపం చేస్తూ ఉంటారు. అలాగే దండాలకు వాటికి రుద్రాక్షలు ఉంటాయి అమ్మవారికి. అలాగే అక్క మహాదేవి అమ్మవారు కూడా వారు కూడా రుద్రాక్షలు ధరించారు. ఇలా అదేవిధంగా మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి, మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు గమనిస్తే చాలామందిని సినిమాలో ఉన్నటువంటి సినీ యాక్టర్స్ కానివ్వండి, వారి యొక్క పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అనేక మంది రాజకీయ నాయకులుగా ఉన్నవారు కానివ్వండి, ఎంతోమంది ఆడవారిని ఇప్పుడు మనం రుద్రాక్షలు ధారణ చేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. అలాగే ఎప్పటి నుంచో ధరిస్తున్నారు వాళ్ళందరూ. అలాగే ఇప్పుడు కూడా ఇప్పటికీ ధరిస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా చాలా టాప్ పొజిషన్లో ఉండటం మీరు గమనించారా? కాబట్టి ఇప్పటికి కూడా చాలామందికి అనుమానం, ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చా అని. తప్పకుండా ధరించవచ్చు. అదేవిధంగా ధనుస్సు రాశి వారు, ధనుస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశ్యాధిపతి బృహస్పతి అంటే గురువు. ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి గురువు యొక్క అనుగ్రహం వీరికి చక్కగా ఉంటుంది. అదేవిధంగా అన్ని గ్రహాల యొక్క మహర్దశలు అన్నీ కూడా చాలా బాగా యోగిస్తాయి, ఒక్క శుక్ర మహర్దశ తప్పించి. అదేవిధంగా వీరు ధనుస్సు రాశిలో పుట్టిన ఆడపిల్లలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, మంచి కోపగుణం కలిగి ఉంటారు. అలాగే ఎక్కువ వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడ్డ పిల్లలు నేను చాలా వరకు చూడటం జరిగింది. కోర్టు సమస్యలతో బాధపడుతున్న పిల్లలు, వైవాహిక జీవితంలో బాధపడుతున్న పిల్లలు చాలామంది కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో నేను గమనించడం జరిగింది. అయితే ఈ ఆడపిల్లలు, ధనుస్సు రాశిలో పుట్టిన ఆడపిల్లలకి ఎటువంటి రుద్రాక్షను ధారణ చేయించినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయనే దాని మీద నా రీసెర్చ్ ప్రకారం చక్కగా చిన్న పిల్లలకి, ఫస్ట్ పుట్టిన పిల్లల దగ్గర నుండి కూడా మనం యుక్త వయసుకు వచ్చే పిల్లల వరకు, అంటే టీనేజ్ పిల్లల వరకు వచ్చే పిల్లల్లో ఎటువంటి రుద్రాక్షను ధారణ చేస్తే మంచి ఫలితాలు వస్తుందనే దాని మీద చూసినట్టయితే అష్టముఖి రుద్రాక్షను ధారణ చేయించడం వల్ల చాలా శుభ ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా యువతకు చూసినట్లయితే షణ్ముఖ గణపతి అనే రుద్రాక్షను ధారణ చేసినటం వల్ల మంచి శుభ ఫలితాలు కనపడ్డాయి. అదేవిధంగా గృహిణులకు నవముఖి రుద్రాక్షను ధారణ చేయించడం వల్ల, అంటే భైరవి రుద్రాక్షను ధారణ చేయించడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా వృద్ధులకి, వయోవృద్ధులకి, స్త్రీలకి, ధనుస్సు రాశిలో పుట్టిన స్త్రీలకి, పెద్దవారికి దశముఖి రుద్రాక్షతో పాటుగా షణ్ముఖి మాలను ధారణ చేయించటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు వచ్చాయన్నమాట.
అయితే ధనుసు రాశిలో పుట్టిన ఈ ఆడపిల్లలు చాలా వరకు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం వల్ల, అదేవిధంగా చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవటం వల్ల, అంటే ఒక చిన్న గొడవ విడిపోయే స్థాయి దాకా తీసుకొచ్చుకోవటం, తర్వాత వారు చాలా వరకు కూడా పశ్చాత్తాపడటం, ఇలాంటి సహజంగా చాలామంది ఆడపిల్లల్లో నేను గమనించడం జరిగింది. అయితే అప్పటికే చేతులు కాలిపోయాయి, అప్పుడు మనం ఉపయోగం ఉంది. కాబట్టి దాదాపుగా ముందు జాగ్రత్త చర్య అనేది వీళ్ళల్లో లోపించింది. మరి రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత ఆ యొక్క లోపాన్ని సరిచేసిన అద్భుతమైనటువంటి శక్తి రుద్రాక్ష నుంచి లభించి ఎంతోమంది సేవ్ అయిన వాళ్ళు నేను చూశాను. సో రుద్రాక్ష ధారణ చేయటం వల్ల స్త్రీలకి ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్గా చాలా శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, చాలా మంచి ఫలితాలు వాళ్ళు పొందినట్లుగా నేను గమనించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ మూల నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు దాదాపు వైవాహిక జీవితంలో కానివ్వండి చాలా ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది, కోర్టు సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది, వివాహ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది, అలాగే మోసపోవటం జరుగుతుంటుంది ప్రేమ వ్యవహారాల్లో. ఇలా ఎన్నో ఇబ్బందులు మూలా నక్షత్ర జాతకులుగా ఆడపిల్లలు పుట్టి అదొక భయానికి గురవటం, మూలా నక్షత్రం అంటేనే భయపడే విధంగా ఉండే విధంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది, వాళ్ళు ఆ ఆందోళన గురవటం అనేది నేను గమనించాను. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు ఎవరైనా కూడా కొన్ని పరిహారాలు, రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల చాలా శుభ ఫలితాలు వాళ్ళకి కలుగుతాయి. చాలామందికి అనుమానం, ఇప్పటికి కూడా నేను ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్లో కొన్ని వేల ప్రోగ్రామ్స్లో చేసినప్పుడు ప్రతిరోజు ఎవరొకళ్ళు ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చండి, మా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు ధరించకూడదని అని అడగటం బిగిన్ చేశారు. ఇది ఏ విధంగా వచ్చిందంటే, అప్పట్లో మగవారి యొక్క ఆధిపత్యం, అలాగే ఆధ్యాత్మికంగా కొంతమంది చేసిన కుట్ర రుద్రాక్షను వారి వరకే పరిమితం చేసుకున్నారు తప్పితే స్త్రీలకు దూరం చేయడానికి ఇదొక కారణమై ఉండాలి. అదేవిధంగా రుద్రాక్ష పరమ పవిత్రమైనది కాబట్టి స్త్రీలకి ఋతు సంబంధమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ సమయంలో రుద్రాక్షలు ఉంటే వారితో పాటుగా ఆ రుద్రాక్షలు అపవిత్రమవుతాయని కొంత అపోహతో చెప్పి ఉండవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే, రుద్రాక్షకు ఎటువంటి అంటు ముట్టు మైల తగలదు. రుద్రాక్ష అగ్నిస్వరూపము. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క కనుల నుండి జాలువారిన ఆ దివ్య అశ్రు బిందువులే రుద్రాక్షలుగా అవతరించాయి. వాటిని ధరించిన మనకి ఏదైనా మనం అపవిత్రమైనప్పుడు మనకి వాటి నుండి వచ్చే ఎనర్జీ అనేది మీకు సరిగా అది రాకపోవటం, అంటుకోవటం జరగదు. కాబట్టి కొంతమంది ఇలా కొన్ని ఆంక్షలను విధించడం జరిగింది. రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైనటువంటి దివ్య దైవిక వస్తువు అన్నమాట. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క సొత్తు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అంశలో నుంచి మనకి వచ్చినటువంటిది. ఆయన యొక్క ఒక పార్ట్లో నుంచి మనం, ఆయన యొక్క ప్రాపర్టీ అది, దాని నుండి ఉద్భవించింది. అటువంటి రుద్రాక్షను మనం ఎంత జాగ్రత్తగా దాన్ని వాడాలి అనే కాన్సెప్ట్లోనే కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. ఆ నియమాలు ఏంటంటే, ఉదయం స్నానం చేసి ధరించటం, అలాగే ఆడవారు ఋతు సంబంధమైన సమస్యల్లో ఉన్నప్పుడు ధరించకుండా ఉండటం, మాంసాహారం తినేటప్పుడు ధరించకుండా ఉండటం, మద్యపానం సమయంలో ధరించకుండా ఉండటం, అలాగే స్త్రీ పురుష సంగమ సమయంలో ధరించకుండా ఉండటం, అలాగే ఎక్కడైనా చనిపోయిన సమయంలో శ్మశానానికి వెళ్ళి అక్కడ కర్మకాండలో పాల్గొనాల్సిన సమయంలో వారి దగ్గర రుద్రాక్షలు తీసివేయమని చెప్పడం జరిగింది. వీటన్నిటికి కూడా ఎందుకు ఇవి కూడా చెప్పారనేది వేరే ఎపిసోడ్లో సుదీర్ఘంగా దాని గురించి చర్చిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క ఆడవారు నిస్సందేహంగా చక్కగా మీరు రుద్రాక్షలు ధరించండి. అదేవిధంగా ఈ రుద్రాక్ష ధారణ చేసినప్పుడు స్వల్ప నియమాలు మీరు, అంటే దీంట్లో చిన్నపిల్లలు, అలాగే బాల్యంలో యువతులుగా, అలాగే గృహిణులుగా, అలాగే పెద్దవారుగా ఉన్నప్పుడు, వృద్ధులుగా ఉన్నప్పుడు ఎవరెవరు ఏ ఏ స్టేజ్లో ఎలాంటి రుద్రాక్షలు ఏ ఏ విధంగా
ఏ ఏ నియమాలతో వాడాలనేది నేను ఈ ఎపిసోడ్లో తెలియజేస్తున్నా కాబట్టి తప్పకుండా వాటి ప్రకారంగా మీరు ఏ రుద్రాక్ష మీకు నప్పుతుందో తెలుసుకొని ఆ రుద్రాక్షను ధారణ చేసి చూడండి. చాలా చాలా శుభ ఫలితాలు పొందుతారు. మీరు అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు ఎన్నో డిజైర్స్ ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్ అయ్యే అద్భుతమైనటువంటి సాధనమే రుద్రాక్ష. కాబట్టి రుద్రాక్ష ధారణ చేసే ముందు స్వల్ప నియమాలను పాటిస్తూ రుద్రాక్షను ధారణ చేసి చూడండి. మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం భవతు మే సదాశివోం.